జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్ ఏకే సుబ్బరాజు, డిటిఓ ఎం సుమేష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించడంతో పాటు స్పీడ్ బ్రేకర్ల ముందు వెనుక భాగాల్లో పెయింటింగ్ వేయాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారి మార్గంలో 35 బ్లాక్ స్పాట్స్, వాటిలో 17 ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. అందులో జాతీయ రహదారులపై 27 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలలో 16 చోట్ల ఎక్కువ ప్రమాదాలు స్పాట్స్ ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా గత ఆగస్టు 9న జరిగిన సమావేశపు అనంతరం చర్యలపై సమావేశంలో చర్చించడం జరిగింది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాద గంటికల ప్రదేశాలను గుర్తించి తీసుకోవలసిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమలు చేయాలని అన్నారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్స్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు, కళాశాలలు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి టోల్ ప్లాజాలో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ట్రాఫిక్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. డిఎస్ ఏకే సుబ్బరాజ్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా రవాణా అధికారి ఎం సురేష్ జిల్లాలో రవాణా శాఖ ద్వారా అమలు జరుగుతున్న కార్యాచరణను నివేదిక రూపంలో కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఎన్బిఈఈ ఎస్పివి రెడ్డి, డిఈఓ కె వాసుదేవరావు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఎం నరసింహనాయక్, నేషనల్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ కె సుబ్రహ్మణ్యం, టీమ్ లీడర్ ఎ శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ సూపరింటెండెంట్ పిబిఎస్ రాజు, డిసిహెచ్ఎస్ పద్మశ్రీ, జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. My dear colleagues, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ఒక్కరితో ఆగేది కాదు. మొత్తం టౌన్స్, సిటీస్, విలేజెస్, స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అందరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దీంట్లో అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే మనం యాక్సిడెంట్స్ రేట్ తగ్గిస్తాం. ఎందుకంటే ఒక లైఫ్ పోయింది అంటే ఒక యాక్సిడెంట్లో, కానీ ఆ లైఫ్ ఎంతమంది అతని మీద డిపెండ్ అయి ఉన్నారు, వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ, వాళ్ళందరి మీద సోషల్ ఫ్యాక్టర్స్ అనేకం రిఫ్లెక్ట్ అవుతాయి. చెప్పాలి. తర్వాత రెండోది ప్రతి పేరెంట్స్ కూడా అంతమంది ఆటోలో అదే స్కూల్కి ఎక్కిస్తున్నప్పుడు ఓవర్లోడ్ ఎక్కించుకుపోతాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తగ్గించుకోవడానికి అంటే ఏది ఆల్టర్నేటివ్ ఆటో మాట్లాడుకోవడం వాళ్ళు చేయడానికి చేశారు. తర్వాత ఏంటంటే మనం సామాజిక స్పృహ ఏదైతే ఉందో మనందరూ కూడా చూసిన వెంటనే ఆటో అతను మేము చెప్పినట్టు ఆపి, లేకపోతే మేము చెప్పిన అతను లేనడు కాబట్టి ఆ ఆటో నెంబర్ ఫోటో తీసి, వ్యాన్ కానీ ఆటో ఫోటో తీసి మనం ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వాళ్ళు ఉంటే పోలీసులు ఎక్కడంటే ఉంటారు, వాళ్ళకు వాళ్ళ ఆటో ఇలా పోతుంది చెప్పండి అలా చెప్పడం రకమైన ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మార్పు వస్తుంది.